హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే రెగ్యులర్గా చేసే వంకాయ కూర కాకుండా నేను కొంచెం స్పెషల్గా ట్రై చేశానండి. సో దానికి నేను కట్ చేసుకున్న అల్లం అండ్ వెల్లుల్లి, కొంచెం కరివేపాకు అండ్ అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెండు వేసి కూడా నేను మగ్గించుకున్నానండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సో తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోల్ని నేను వేసుకున్నాను. సో అది సాఫ్ట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలండి అని వేయించుకోవాలండి. సో అలా వేయించుకున్న వాటిని కాసేపు మూత పెట్టి వదిలేస్తే కనుక అది బాగా దగ్గరగా అయిపోతుంది. సో చూడండి ఇలా దగ్గరికి అయిపోయిందో. సో దీంట్లో మనం పచ్చిపులుసు కాల్చుకుంటాం కదా, సో అలాగే స్టవ్ మీద కాల్చుకున్న వంకాయల్ని తొక్క తీసేసి మ్యాష్ చేసి నేను అందులో వేసుకున్నానండి. సో ఇప్పుడు అది మగ్గిన తర్వాత దాంట్లోనే ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అండ్ దాంతోపాటు ధనియాల పొడి వేసుకోవాలండి. సో అది 2 నిమిషాలు మగ్గనివ్వండి, ఎందుకంటే దాంట్లో దానికి పడుతుంది కదా. సో దాని గురించి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోయాలి. సో ఒక కప్పు నీళ్లు పోయడం వల్ల ఏంటంటే అది కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో గ్రేవీ కోసం నీళ్లు పోసానండి. సో నీళ్లు మరిగింత బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఒకసారి చూడండి. అండ్ దాని తర్వాత దగ్గరికి పడ్డాక సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించండి, సరిపోతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.